Hello friends, welcome to Techno Science Club. Welcome to 10th class Physical Science Public Examinations 2022-23 SCRT వారు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ వీడియోకి అందరికీ స్వాగతం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరగబోయేటటువంటి 2022-23 సంవత్సరానికి జరగబోయేటటువంటి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SCRT వారు మోడల్ పేపర్స్ అదేవిధంగా బ్లూ ప్రింట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మార్క్స్ బ్లూ ప్రింట్ని కూడా ఇప్పుడు మనం క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ పేపర్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఇస్ ద మోడల్ పేపర్. ఈ సంవత్సరం మోడల్ పేపర్లో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ రెండు కూడా 50-50 మార్క్స్కి అంతకు ముందు పేపర్ 1, పేపర్ 2 అని ఉండేది. ఇప్పుడు ఒకే పేపర్లో కంబైన్ చేసి ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ రెండు సబ్జెక్ట్స్ పేపర్స్ కూడా ఒకే పేపర్లో మిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఒకే పేపర్ 100 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బిగా ఇవ్వడం జరిగింది. పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపేసి మొత్తం 3 hours 15 minutes టైం ఇవ్వడం జరిగింది. మొత్తం సైన్స్ ఎగ్జామ్ రాయడానికి, ఫిజిక్స్ అండ్ బయాలజీ రెండు కలిపినటువంటి సైన్స్ ఎగ్జామ్ రాయడానికి మొత్తం కూడా 3 hours 15 minutes టైం ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా పార్ట్ ఏ పిఎస్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్. పార్ట్ బి బయాలజికల్ సైన్స్ ఉంటుంది. పార్ట్ ఏ 50 మార్క్స్కి, బయాలజికల్ సైన్స్ కూడా 50 మార్క్స్కి ఉంటుంది. పేపర్ ప్యాటర్న్ కూడా కొంచెం చేంజ్ చేశారు గమనించినట్లయితే. పార్ట్ ఏ కంటైన్స్ ఫిజికల్ సైన్స్, పార్ట్ బి కంటైన్స్ బయాలజికల్ సైన్స్. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి 2 పేపర్స్ మొత్తం కలిపి ఒకే పేపర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి పేపర్లో కూడా 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్లో మొత్తం 33 క్వశ్చన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్ ఉంటాయి, 33 క్వశ్చన్స్ ఉంటాయి. 4th సెక్షన్లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మిగతా 3 సెక్షన్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉండదు. ఫస్ట్ సెక్షన్లో 1 మార్క్ క్వశ్చన్స్, ఇంటర్నల్ చాయిస్ ఉండదు. సెకండ్ సెక్షన్ 2 మార్క్స్ క్వశ్చన్స్, అక్కడ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉండదు. థర్డ్ సెక్షన్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉండదు. ఇక 4th సెక్షన్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఏ అండ్ బి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్, అంతకుముందు మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంది కదా, అలాగే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది 4th సెక్షన్కి. రైట్, క్వశ్చన్ పేపర్ రీడ్ చేయడానికి 15 minutes ఇస్తారు. ఫస్ట్ 15 minutes. మొత్తంగా చెప్పుకోవాలంటే 3 hours మాత్రమే. ఫిజికల్ సైన్స్కి 1.5 hour, బయాలజికల్ సైన్స్కి 1.5 hour టైం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫిజికల్ సైన్స్ సెక్షన్ 1లో పార్ట్ ఏలో ఫిజికల్ సైన్స్ పేపర్ ప్యాటర్న్ ఒకసారి గమనించినట్లయితే 6x1 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఇస్తారు. 6x1 = 6 మార్క్స్. 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఇస్తారు, మొత్తం రాయాల్సిందే, ఎలాంటి చాయిస్ ఉండదు. ఒక లైన్ క్వశ్చన్ లేదా 2 లైన్స్, ఒక వర్డ్ కానీ ఒక లైన్ కానీ, మాక్సిమం 1.5 line 2 lines ఉంటుంది, అంతకన్నా ఉండదు. 1 మార్క్ క్వశ్చన్ మాక్సిమం ఒక వర్డ్ కానీ ఒక లైన్లో కానీ ఉంటుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. ఎగ్జాంపుల్గా కన్వర్ట్ 40 degrees సెంటిగ్రేడ్ ఇంటూ కెల్విన్స్. 40 degrees కెల్విన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 40 + 273ని యాడ్ చేయాలి కెల్విన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే. అప్పుడు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 273కి 40 యాడ్ చేస్తే 300 అండ్ 313 కెల్విన్స్ వస్తుంది. 313 కెల్విన్స్ వస్తుంది. ఇలా ఈజీగా 1 మార్క్ దీనికి. అదేవిధంగా కింద చూడండి, వాటర్ మరియు ఐస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఇచ్చారు. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33, ఐస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.31. సో అయితే కింద 2 క్వశ్చన్స్ ఇచ్చారు. విచ్ ఈజ్ ద డెన్సర్ మీడియం? హాఫ్ మార్క్ దీనికి. డెన్సర్ మీడియం దేనికి, ఏది డెన్సర్ మీడియం ఉంటుంది? దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉన్నది, దీన్ని బట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బట్టి ఏది డెన్సర్ మీడియం, ఏది రేరర్ మీడియం అని చెప్తాం. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, ఇన్ విచ్ మీడియం లైట్ ట్రావెల్స్ ఫాస్టర్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏదైతే డెన్సర్ మీడియం ఉంటుందో దానిలో లైట్ స్పీడ్ తక్కువగా ఉంటుంది, ఏదైతే రేరర్ మీడియం ఉంటుందో దాంట్లో లైట్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. ముందు ఏది డెన్సర్ మీడియంలో చూడాలి, రెండవది
రేరర్ మీడియం అయిపోతుంది. రేరర్ మీడియంలో లైట్ ఫాస్ట్గా వెళ్తుంది, డెన్సర్ మీడియంలో లైట్ స్లోగా వెళ్తుంది. ఇలా డ్రా ద ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్ ఎలా ఉంటుంది? రౌండ్ షేప్లో ఉంటుంది, స్పెరికల్ షేప్లో ఉంటుంది ఎస్ ఆర్బిటాల్. ఇలా ఎస్ ఆర్బిటాల్ డయాగ్రామ్ గీయడం. అదేవిధంగా 3 ohms రెసిస్టర్స్ ఇచ్చారు. ఇవి రెండు కూడా సిరీస్ కనెక్షన్లో కలిపారు. అయితే దాని యొక్క రిజల్ట్ ఎంత? సిరీస్లో కలిపితే ఏమవుతుంది? రెండు కూడా యాడ్ చేస్తాం. 3 ohms ప్లస్ 3 ohms ఈజ్ ఈక్వల్ టు 6 ohms అవుతుంది. రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది 6 ohms అవుతుంది. R1 ప్లస్ R2. ఈ విధంగా చాలా ఈజీగా ఇచ్చేటటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ, చిన్న చిన్న వన్ వర్డ్ ఆన్సర్స్ కానీ 1 మార్క్ క్వశ్చన్స్ కింద ఇస్తూ ఉంటారు. లిస్ట్ ఎనీ 2 మెటల్స్ దట్ ఫౌండ్ ఇన్ నేచర్ ఆన్ ఆక్సైడ్స్. ఆక్సైడ్ ఫామ్ లో లభించేవేంటి? ఐరన్ ఆక్సైడ్, అవునా? ఐరన్ ఆక్సైడ్ లభిస్తుంది. కాపర్ ఆక్సైడ్ Cu, ఐరన్ కాపర్. ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ కి కాపర్ మెటల్ మరియు ఐరన్ మెటల్ రెండు కూడా ఆక్సైడ్స్ రూపంలో లభిస్తాయి మనకి. అలా ఇంకా ఆల్కలీ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఓన్లీ, ఆల్కలీ అండర్గో ఎడిషన్ రియాక్షన్ ఓన్లీ. ఇవి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండు స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్ అని అడుగుతున్నారు. ఏబిసిడి క్వశ్చన్, ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. దీనికి కూడా 1 మార్క్ ఇస్తున్నారు. ఇలా 6 క్వశ్చన్స్, నో చాయిస్, 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తారు. అదేవిధంగా సెకండ్ సెక్షన్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఇస్తారండి. 4 into 2 ఈజ్ ఈక్వల్ టు 8 మార్క్స్. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి గమనించండి. ప్రతి క్వశ్చన్ కి కూడా 2 మార్కులు ఉంటాయి. 7, 8, 9, 10 ఈ 4 క్వశ్చన్లు కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్. అజ్యూమ్ అండ్ రైట్ ఎనీ వై ద స్కై ఈజ్ బ్లూ. స్కై ఎందుకు బ్లూగా ఉంటుంది? డ్యూ టు ద లైట్ స్కాటరింగ్. లైట్ స్కాటరింగ్ కి గురవడం వల్ల స్కై బ్లూ అవుతుంది. మీ అందరికీ తెలుసు, దాని గురించి నేర్చుకున్నారు. దీనికి సంబంధించినటువంటి 2-3 లైన్స్ లో 4 లైన్స్ లో మినిమం 4 లైన్స్ ఉండే విధంగా రాసినట్లయితే 2 మార్క్స్ పడతాయి. ఒక్కొక్క లైన్ కి, ఒక్కొక్క పాయింట్ కి ½ మార్క్ చొప్పున మినిమం 4 పాయింట్స్ రాయాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ కి మినిమం 4 పాయింట్స్ రాయాలి. పాయింట్స్ రూపంలో రాయండి, మంచి మార్క్స్ వస్తాయి. అదేవిధంగా తర్వాత క్వశ్చన్ 2 క్వశ్చన్స్, పోస్ట్ 2 క్వశ్చన్స్ అబౌట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి 2 క్వశ్చన్లు రాయండి. హౌ ద మోడర్న్ పీరియాడిక్ ఫార్మ్? Who proposed the modern periodic table? In modern periodic table, how many groups and how many periods are there? Right? Which group is incomplete in modern periodic table? Right? Metals are in which side in the modern periodic table? Non-metal sides are in which side in the periodic table? Radioactive elements are where the radioactive elements are there in the modern periodic table. ఇలాంటి క్వశ్చన్స్ రాయాలి, క్వశ్చన్స్ ఆన్సర్స్ కాదు. అదేవిధంగా హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం ఈ ఎలిమెంట్స్ ఇచ్చి వాటిల్లో ఏ ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఈ ఏ 2 ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ 0 అవుతుంది. వ్యాలెన్సీ ఎప్పుడు 0 అవుతుంది? టోటల్ షెల్స్ పూర్తిగా ఫిల్ అయి ఉన్నప్పుడు వ్యాలెన్సీ 0 అవుతుంది. ఎంటీ ఎలక్ట్రాన్స్ ఏవి లేనప్పుడు, ఒంటరి ఎలక్ట్రాన్లు ఏమీ లేనప్పుడు, లోన్లీ ఎలక్ట్రాన్స్ లేకపోతే దాని యొక్క వ్యాలెన్సీ 0. వేటికి లోన్లీ ఎలక్ట్రాన్స్ ఉండవు? ఎస్, 0 గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి హీలియం అండ్ నియాన్, ఇవి రెండు కూడా నోబెల్ గ్యాసెస్ ఆర్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి రెండు కూడా, వీటి రెండింటికి కూడా వ్యాలెన్సీ 0 ఉంటుంది. అలా రాస్తే సరిపోతుంది. హీలియం అండ్ నియాన్ ఆర్ బిలాంగ్స్ టు 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నోబెల్ గ్యాసెస్. ఇన్ నోబెల్ గ్యాసెస్ the all electrons are, all orbits are filled together. There is no valency electrons, so there is no valency electrons, the valency is 0 అని రాయొచ్చు. అదే విధంగా బాండ్ యాంగిల్స్ బిట్వీన్ బాండ్ యాంగిల్స్ ఇన్ ద స్ట్రక్చర్ BeCl2 అండ్ BF3 లో బాండ్ యాంగిల్స్ ఎంత? BeCl2 బాండ్ యాంగిల్ రాసినందుకు 1 మార్క్, BF3 లో బాండ్ యాంగిల్ రాసినందుకు 1 మార్క్, మొత్తం కూడా 2 మార్క్స్ వస్తుంది. ఓకేనా? అదే విధంగా సెక్షన్ 3 లో గమనించినట్లయితే 3 క్వశ్చన్స్ ఉంటాయండి. ఒక్కొక్క దానికి 4 మార్క్స్. 3 క్వశ్చన్స్ మాత్రమే, చాయిస్ కూడా ఏమీ ఉండదు. 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, ఈ 3 కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్. ఏమేమి ఇచ్చారు చూడండి. రే డయాగ్రామ్ గీమన్నారు. ఎప్పుడు ఆబ్జెక్ట్ 2F2 మీన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు రే డయాగ్రామ్ ఎలా ఉంటుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు రే డయాగ్రామ్ ఎలా ఉంటుంది ఒకసారి గమనించినట్లయితే, ఇలా ఒక రే, ఇలా ఒక రే పడుతుంది. ఇవి రేస్ కూడా ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది. ఇది ఇలా కట్ అయిపోతుంది, ఇక్కడ మీట్ అవుతుంది. ఇక్కడే మళ్ళా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంటే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఉంటుంది, కాకపోతే ఇన్వర్టెడ్ ఉంటుంది, కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది. ఇది డయాగ్రామ్ గీసి దాని ప్రాపర్టీస్ కనుక రాసినట్లయితే 4 మార్క్స్ వచ్చేస్తాయి.
అదేవిధంగా ఇక్కడ పిహెచ్ స్కేల్ ఇచ్చారు, ఎక్స్ వై జెడ్ ఏ కే ఎల్ ఎం అని పిహెచ్ స్కేల్ ఇచ్చారు. దాంట్లో ఏ యొక్క వాల్యూ ఇచ్చారు, ఏ యొక్క వాల్యూ 7 అని ఇచ్చారు. ఏ యొక్క వాల్యూ 7 అయితే జెడ్ యొక్క వాల్యూ 6 అయింది, కే యొక్క వాల్యూ 8 అయింది, ఎల్ యొక్క వాల్యూ 9 అయింది. ఇక్కడ మధ్యలో 10 ఉంటుంది, 11 ఉంటుంది, ఇదేమో 12 అవుతుంది. ఎం వాల్యూ 12 అవుతుంది. చివరిలో ఉంది కదా 12 కాదు, యాక్చువల్లీ 14 అవుతుంది. 14 వేసుకోండి. అదేవిధంగా ఎక్స్ వాల్యూ 0 అవుతుంది, వై వాల్యూ 1 అవుతుంది. ఎందుకంటే యాసిడ్స్ ఇట్ నుంచి స్టార్ట్ అవుతాయి, పిహెచ్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి, దీని మీద బేస్ చేసుకుని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ రిప్రజెంట్స్ స్ట్రాంగ్ యాసిడ్? స్ట్రాంగ్ యాసిడ్ దేని రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై ఆర్ ద స్ట్రాంగ్ యాసిడ్స్. అదేవిధంగా కేఎల్, కేఎల్ కాకుండా అవుట్ ఆఫ్ కేఎల్ విచ్ ఈజ్ అ స్ట్రాంగ్ బేస్? ఎం హ్యావింగ్ ద 14 పిహెచ్ వాల్యూ, ఎం ఆన్సర్. అదేవిధంగా విచ్ లెటర్ రిప్రజెంట్స్ వీక్ బేస్? వీక్ బేస్ అంటే 7 కన్నా ఎబోవ్ ఉండాలి. సో ఎల్ అనేది వీక్ బేస్ కింద చూపించవచ్చు, ఎల్ కే ఇవి రెండు కూడా వీక్ బేసిస్ కింద ఏదో ఒకటి చూపించవచ్చు. అదేవిధంగా విచ్ లెటర్ రిప్రజెంట్స్ న్యూట్రల్? న్యూట్రల్ అంటే పిహెచ్ వాల్యూ 7 ఉండాలి. ఆల్రెడీ ఇచ్చారు కదా పిహెచ్ వాల్యూ 7 అని. ఏ నంబర్ అది? ఏ లెటరు? ఏ. ఓకే, కే కానీ ఎల్ కానీ. దీనికి ఈ విధంగా లెటర్స్ రాస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద పెద్దగా రాసే ఏం లేదు. అదేవిధంగా 13th క్వశ్చన్, రైట్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ ఎలోట్రోప్స్. కార్బన్ మరియు వాటి ఎలోట్రోప్స్ యొక్క 4 యూజెస్ రాయండి. ఇంకా ఎక్కువ రాసినా పర్లేదు, 4 యూజెస్ మినిమం రాయాలి. ఈ 3 కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ కింద ఇవ్వడానికి మోడల్ పేపర్ ఇవ్వడం జరిగింది. 4 మార్క్స్ క్వశ్చన్స్ తర్వాత సెక్షన్ 4 లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 3 8 మార్క్స్ ఉంటాయి. 3 × 8 = 24 మార్క్స్ ఉంటుంది. చూడండి 14th క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. ఎవాపరేషన్ కి మరియు కండెన్సేషన్ కి మధ్య పోలికలు, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అని అర్థం. కంపేర్ అంటే సిమిలారిటీస్, కాంట్రాస్ట్ అంటే డిఫరెన్సెస్ అని అర్థం. కాంట్రాస్ట్ మీన్స్ డిఫరెన్సెస్, కంపేర్ మీన్స్ సిమిలారిటీస్. రెండు వాటిలో ఒకే రకంగా ఉన్నాయి ఇవి. ఇలా సిమిలారిటీస్ డిఫరెన్సెస్ అని డైరెక్ట్ గా అడగకుండా కంపారిటివ్స్ అండ్ కాంట్రాస్ట్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఎవాపరేషన్ కి మరియు కండెన్సేషన్ కి మధ్య పోలికలు, సిమిలారిటీస్ మరియు డిఫరెన్సెస్ రాయాలి. రెండూ రాయాలి. దీనికి రాసినందుకు 8 మార్క్స్, కంపారిటివ్స్ రాసినందుకు 4 మార్క్స్ అండ్ డిఫరెన్సెస్ రాసినందుకు 4 మార్క్స్. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మోటార్. మోటార్ డయాగ్రామ్ వేయాలి. ఎలా ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందో రాయాలి, ఎలా వర్క్ అవుతుందో రాయాలి. మొత్తం దీనికి 8 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఇది కానీ ఆర్ అన్నారు. అందుకే ఈ ఫస్ట్ 14th లో ఈ క్వశ్చన్ కానీ ఏదో ఒకటి రాయాలి. అదేవిధంగా 15th క్వశ్చన్ లో నైట్రోజన్ మాలిక్యూల్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుంది, దీనికి 8 మార్క్స్. లేకపోతే మెటల్స్ అండ్ ఇట్స్ ఓర్, రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఫాలోయింగ్. కింద సల్ఫేట్ ఓర్, అదేవిధంగా కార్బోనేట్ ఓర్ అండ్ సల్ఫైడ్ ఓర్ అండ్ మెటల్, అదేవిధంగా హాలైడ్ ఓర్ అండ్ ఇట్స్ మెటల్స్. సల్ఫైడ్ ఓర్స్ రాయాలి, వాటి మెటల్స్, వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే మెటల్స్ రాయాలి. కార్బోనేట్ ఓర్స్ రాయాలి, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే మెటల్స్ రాయాలి. సల్ఫైడ్ ఓర్స్ రాయాలి, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే మెటల్స్ రాయాలి. హైడ్రైడ్ ఓర్స్ రాయాలి, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే మెటల్స్ రాయాలి. ఇలా రాసినందుకు 8 మార్క్స్. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ చొప్పున 8 మార్క్స్ ఇవ్వడం జరిగింది. పై క్వశ్చన్ కానీ కింద క్వశ్చన్ కానీ రెండింటిలో ఒక క్వశ్చన్ రాయాలి. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు ప్రూవ్ స్నెల్స్ లా. స్నెల్స్ లాని ప్రూవ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ ఉంది కదండి, ఆ ఎక్స్పెరిమెంట్ మొత్తం విత్ డయాగ్రామ్, హాఫ్ సర్కిల్ డయాగ్రామ్, సెమీ సర్క్యులర్ గ్లాస్ ల్యాబ్ యూజ్ చేసి లేజర్ లైట్ పెట్టి మనము ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా. ఈ విధంగా లేజర్ లైట్ తీసుకొని, యాంగిల్స్ తీసుకొని లేజర్ లైట్ వేసి ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా. sin i by sin r = కాన్స్టెంట్ అని ప్రూవ్ చేస్తాం. అది స్నెల్స్ లా. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెరిమెంటల్లీ హౌ ద మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ పాఠంలో ఉంటుంది, లెసన్ లో ఉంటుంది. యాసిడ్స్ మెటల్స్ తో రియాక్షన్ జరిపితే హైడ్రోజన్ గ్యాస్ ఏ విధంగా లిబరేట్ అవుతుంది, దాని డయాగ్రామ్ ఉంటుంది, దాని ప్రొసీజర్ ఉంటుంది, ఎయిమ్, కావాల్సిన ఎక్విప్మెంట్స్, రిక్వైర్ మెటీరియల్స్, ప్రాసెస్, ఎనాలిసిస్, డయాగ్రామ్ అన్ని ఉంటాయి. మొత్తం రాసినందుకు కూడా 8 మార్క్స్ మొత్తం కూడా. ఈ విధంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉంటాయి, 4 2s are 8. అదేవిధంగా 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఉంటాయి, 1 × 6 మార్క్స్, 2 × 4 8 మార్క్స్, 3 × 4 12 మార్క్స్,
అండ్ 3 into 8 24 మార్క్స్, మొత్తం కూడా 50 మార్క్స్ కి ఫిజికల్ సైన్స్ పేపర్ ఉంటుంది. బయాలజికల్ సైన్స్ లో కూడా ఇలాగే ఉంటుంది, కొంచెం పేపర్ ప్యాటర్న్ లో మార్పు వస్తుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్ మరి 4 మార్క్స్ క్వశ్చన్స్ లో కొంచెం తేడా వస్తుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తారు బయాలజికల్ సైన్స్ లో, అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇస్తారు. అది కూడా బయాలజికల్ సైన్స్ పేపర్ని నేను సెపరేట్ గా చెప్తాను, వాటి మోడల్ పేపర్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇంకొక వీడియోలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మోడల్ పేపర్ కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఆ బ్లూ ప్రింట్ కూడా నేను సెపరేట్ గా ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియోలో లెందీ అయిపోతుందనే ఉద్దేశంతో ఇలా బ్లూ ప్రింట్ కూడా ఉంటుంది. అంటే అకాడమిక్ స్టాండర్డ్ 1లో ఏమేమి క్వశ్చన్స్ ఇస్తారు, అకాడమిక్ స్టాండర్డ్ 2లో, అకాడమిక్ స్టాండర్డ్ 3లో, ఇలా అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ గా ఏ అకాడమిక్ స్టాండర్డ్ లో ఫిజిక్స్ నుంచి ఎన్ని, కెమిస్ట్రీ నుంచి ఎన్ని, ఇలా డీటెయిల్డ్ గా ఒక టేబుల్ రూపంలో వెయిటేజ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఆ వెయిటేజ్ టేబుల్ కి సంబంధించి మా పూర్తి వివరాలతో ఇంకొక డెడికేటెడ్ వీడియో మీకు చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. బయాలజికల్ సైన్స్ కి సెపరేట్ గా ఒక మోడల్ పేపర్ కి ఒక వీడియో, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ మరియు పేపర్ ప్యాటర్న్ ఎనాలిసిస్ కి సంబంధించిన ఒక వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోస్ ని మన ఛానల్లో ఉన్న వీడియోస్ ని చూస్తుండండి. 10th క్లాస్ విద్యార్థులకు మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం. Please like, share and subscribe. Thank you for watching. Jai Hind, Vande Mataram.